Hello all, welcome back to my channel. Today's video is all about what all we saw in Ayodhya and our experiences. This video is of 10 minutes andi. Okay, మరి లేట్ చేయకుండా let's get into the video. ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా అమ్మ, నా బిడ్డ అండ్ మై ఎంటైర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కలిసి అయోధ్య శ్రీరామ్ మందిర్కి వెళ్తున్నాము. ఎంత సంతోషంగా అండ్ చాలా జోష్గా ఉనిండే. అండ్ యాక్చువల్లీ పిల్లలమందరం కలిసి పేరెంట్స్ని ఒప్పించి ఫైనల్లీ వి మేడ్ ఇట్ అనే ఫీలింగ్ చాలా బాగా అనిపించిందండి. ఈ వీడియో చూస్తుంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మేము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాము. యాక్చువల్లీ మాకు సీట్స్ అన్నీ ఒకే దగ్గర దొరకలేదు. సో మేము అపార్ట్ అయ్యాము. కొంతమంది వెనక, కొంతమంది ముందు కూర్చున్నాము. అండ్ మేము కూర్చొని నేనైతే ఆలోచిస్తుండే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ గుడికి ఏ డ్రెస్, ఆ గుడికి ఏ డ్రెస్ అని ఆలోచించే లోపే అయోధ్య వచ్చేసింది. అయోధ్యలో అడుగు పెట్టగానే నాకు ఆ స్థల మహత్యం ఏమో కానీ ప్రతి వైపు నుండి రామ రామ అని ఎవరో పాడుతున్నట్టు అనిపించిందండి. ఎయిర్పోర్ట్లో ప్రతి వాల్కి మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయండి. ఆగుతానా నేను, ఫోటోల మీద ఫోటోలు దిగేశాను, అందరూ కూడా దిగారు. అండ్ తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి రీచ్ అయిపోయాము. అక్కడ ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి చలో టెంపుల్స్ అని స్టార్ట్ అయిపోయాము. దారిలో బొట్టు పెట్టడానికి కొంతమంది వచ్చారండి. ఫస్ట్ ఎందుకో వద్దులే అనిపించింది. తర్వాత మా అమర బాబాయి బొట్టు పెట్టించుకున్నారనమాట. అలా చూడగానే ఎంత అందంగా ఉండేనో మనం కూడా పెట్టించుకుందామని అందరం ఇక పెట్టించుకున్నామండి. అక్కడ చాయ్ అరోమా చాలా మంచిగా అనిపించింది. వెళ్ళి చూసేసరికి మట్టి కుండలలో చేస్తున్నారు. సో ఫ్రెష్ చాయ్ ఎందుకు తాగకూడదని అందరం కలిసి చాయ్ తాగేసాము. హానెస్ట్లీ చెప్పాలంటే బన్నీని అందరూ చాలా ముద్దు చేశారండి. వాట్ ఐ మిస్ ఇన్ నెదర్లాండ్స్ అని కళ్ళకి కట్టినట్టు నాకు కనిపించేసింది. చాలామంది చెప్పారు చిన్న బిడ్డతో కష్టమవుతుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయని. ఫర్ ఇన్స్టెన్స్ నాకు భయమేసిందండి. కానీ బాండింగ్ని చూస్తుంటే ఐ ఫీల్ వి డిడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ తల్లిని కదా, నాకు భయంగానే ఉనిండే హోల్ ట్రిప్ ఇంటికి వచ్చేదాకా. అన్ని క్యాబ్స్, అంబ్రెల్లాస్, వాటర్ అయితే వాడికి తాగిచ్చి అమ్మ ఇంకా చాలమ్మ నాకు అనేదాకా తాగిచ్చానండి. ఫైనల్లీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. వీ కుడ్ see every place peacefully and come back home safely. నెక్స్ట్ మేము హనుమాన్ గర్హి అనే ప్లేస్కి వెళ్ళామండి. యాక్చువల్లీ ఇక్కడంట సీతమ్మ వారు అయోధ్యని ప్రొటెక్ట్ చేయడానికి హనుమంతుడిని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనంట. యాక్చువల్లీ ఈ గుడి ఎంత లోపలికి ఉందంటే మనం చాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఫస్ట్ హనుమంతుడిని దర్శనం చేసుకున్నాకనే రాముడిని దర్శనం చేసుకుంటారంట. సో అందుకు మేము కూడా ఫస్ట్ ఇక్కడికే వచ్చామండి. యాక్చువల్లీ చాలా రష్ ఉండే, బన్నీతో కష్టమవుతుంది అనుకున్నాము. కానీ అక్కడ 50 రూపీస్ ఇస్తే వాళ్ళు వేరే దారిలో తీసుకెళ్లారండి. వేరే దారిలో తీసుకెళ్ళి మళ్ళీ వేరే దారిలోనే వెనక్కి తీసుకొచ్చారనమాట. అందువల్ల మాకు కొంచెం ఈజీ అనిపించింది. ఈ దారంతా బన్నీ పైకెక్కి దిగేటప్పుడు నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందంటే అక్కడ పక్కనున్న నాయిస్ కంటే నా హార్ట్ బీటే రీసౌండ్ వచ్చిందండి. ఒక్కసారి దర్శనం అయిపోగానే మేము కిందికి వచ్చాక వి ఫెల్ట్ లైక్ అమ్మయ్యా దర్శనం అయిపోయింది. ఇక్కడ హనుమంతుడు బాల హనుమంతుడు లాగా మనకి దర్శనం ఇస్తాడండి. తరువాత మేము నెక్స్ట్ వెళ్ళింది దశరథ్ జీ కా రాజ్మహల్. ఈ ప్యాలెస్లో దశరథ్ మహారాజు తన 3 భార్యలతో కౌసల్య, సుమిత్ర, కైకేయి అండ్ 4 బిడ్డలతో రాముడు, లక్ష్మణుడు, భరతుడు అండ్ శత్రుఘ్నుడు అండ్ వాళ్ళ భార్యలతో ఉన్న ప్లేస్ ఇదేనంట. రాముల వారు చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగారంట. అండ్ వనవాసానికి కూడా ఈ ప్యాలెస్ నుంచే పంపించారని
అక్కడ చెప్తున్నారు. అండ్ చాలా టూరిస్టులు ఉన్నారు అండ్ హడావిడిగా ఉండిండే ఆ ప్లేస్ అంతా. ప్యాలెస్ నుండి బయటకు రాగానే నాకు లిట్టి చోక కనిపించిందండి. నా కాలేజ్ డేస్ అన్నీ, జంషెద్పూర్లో ఉన్న మెమొరీస్ అన్నీ నాకు ఇట్లా ఫ్లాష్ అయినాయి. వెంటనే మా వినుని ఫోర్స్ చేసి రా రా పద పద అని పిలుచుకొని వెళ్ళి కలిసి తిన్నామండి మేము. తర్వాత మేము వెళ్ళింది సరియు ఘాట్కి. అక్కడికి వెళ్ళాక హారతి మిస్ అయిపోయామండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది మేము వెళ్ళి. అందుకే మేము సరియు ఘాట్లో దీపాలు పెట్టేసి బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోయామండి. రాత్రంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్రెడీ మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నామండి. అండ్ మా మరిదికి తెలిసిన ఆర్మీ ఆఫీసర్ ఉండే, సో మాకు దర్శనం చాలా క్విక్గా అయిపోయిందండి. అబ్బబ్బా ఎంత చక్కగా ఉన్నారండి స్వామివారు, 2 కళ్ళు సరిపోలేదు. దర్శనం అవ్వంగానే టెంపుల్ పక్కన ఒక ఫోటో బూత్ ఉందండి, అక్కడ నుండి మనకి టెంపుల్ కనిపిస్తుంది. సో ఫొటోస్ దిగుతుంటే బ్యాక్గ్రౌండ్లో మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. సో వి థాట్ ఆఫ్ టేకింగ్ పిక్చర్స్ అండి. సో వెళ్దాం అనుకునే లోపే మా మామయ్య పదండి పదండి అంటుండే, ఎందుకంటే చాలా ఎండగా ఉందండి. అయినా వి థాట్ ఆఫ్ గోయింగ్ దేర్. సో వి వెంట్. మంచిగా ఫోటోలు దిగుదామని. యాక్చువల్లీ దెర్ ఈజ్ ఎ ఎమోషనల్ మూమెంట్ హియర్ అండి. మీరే ఆలోచించండి, ఎన్ని బ్యాటిల్స్ ఫేస్ చేసాము, లైక్ కోర్ట్ అని, పొలిటికల్ అని, రెగ్యులర్ బ్యాటిల్స్ అన్ని ఫైట్ చేస్తే మొత్తానికి మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది. రాముడు పుట్టిన ప్లేస్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది మనం చూడడం ఎంత అదృష్టం కదా. మళ్ళీ మన పేరెంట్స్ కూడా చూశారు. దట్ బిఫోర్ దే టర్న్ ఓల్డ్, దట్ ఈజ్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్. ఎంత హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మనకి టీవీలో చూపించారు కదా రాముల వారిని, అక్కడ చూసిన దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు చాలా అందంగా ఉన్నారండి రాముల వారు. ఎంత కళగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో చూసినా కొద్దీ చూడబుద్ధి అయింది. ప్రతి వైపు నుండి మనకి ఆ పాటలు రామ్ 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 అని పాటలు ఉంటుంటే అదొక గుడ్ హ్యాపీ ఫీలింగ్, వైబ్స్ అక్కడే తిరుగుతున్నట్టు అనిపించిందండి. మేము చాలా ఫొటోస్ దిగాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాని తర్వాత మంచిగా లంచ్ చేసి దెన్ వి థాట్ ఆఫ్ గోయింగ్ టు అనదర్ ప్లేస్ విచ్ ఈస్ కనక మహల్. మీరే చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ దీని హిస్టరీ ఏంటంటే, ఆ వనవాసానికి వెళ్ళే ముందంట సీతమ్మ వారికి కైకేయి గిఫ్ట్గా ఇచ్చారంట, అక్కడ చెప్తున్నారు. అందుకే నేను కూడా గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నాను. చాలా పిక్చర్స్ దిగామండి, కానీ somehow I lost many of them. Before I lose all, I want to keep everything as my memory. అందుకే అన్ని కలెక్ట్ చేసి క్లబ్ చేశాను ఇక్కడ. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చూడండి ఇది ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో జరిగిందా అని మాన్యువల్గా మనకి తెలియదు కదా. కాకపోతే స్థల మహత్యము, రామాయణము, ఆ హిస్టరీ అంతా మనకు తెలుసు కాబట్టి ఎమోషనల్గా ఆలోచిస్తే మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతి ప్లేస్, ప్రతి ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ మా అయోధ్య ట్రిప్ కంప్లీట్ చేసుకొని వి స్టార్టెడ్ టు కాశీ.
వీడియోస్ ఇంకా చక్కగా తీసి ఉండొచ్చు, బట్ నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి తీయలేకపోయానండి. రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉంది. నా బిడ్డ అయితే అర్థం కాక వాడు అమ్మ ఏం చేస్తుంది ఫోన్ని పట్టుకొని తిప్పేస్తూ ఉంది అని వాడు ఫీల్ అవుతూ ఉండొచ్చు, వాట్ అ క్రేజీ మామ్ ఐ గాట్ అని. ఫస్ట్ టైం అండి మేము కూడా వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేయడము. ఫుడ్ కూడా చాలా పైపింగ్ హాట్ ఇచ్చారు. ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో చూసి అయోధ్యకి వెళ్ళాలి అనిపిస్తే ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. యాక్చువల్గా నెక్స్ట్ వెకేషన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. బాయ్ ఫర్ నౌ.